తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. అందులో కీలకంగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా, ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల రాజకీయం అనుభవం ఉన్న కడియం శ్రీహరి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపుల అంశం తెరమీదికి రావడంతో ఎమ్మెల్యే కడియం అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా లేదా అనే వాదం బలంగా వినిపిస్తుంది. తన రాజీనామాపై మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయని కడియం అన్నారు. స్టేషన్ గన్పూర్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. నా రాజీనామా ఎన్నిక గురించి ఆలోచించడం మానేయాలని సూచించారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాతే తన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆలోచించకండి, ఏదో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, తర్వాత వాళ్ళు ఎవరు గుర్తు కూడా పట్టాడు, మర్చిపోతారు ఒకటిగా. అలా కాదు. కడియం శ్రీహరి ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, నేను మీ అభిమానం సార్, మేము వస్తున్నాను. నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీదనే చెప్తాను, ఈ పనితీరు బాగలేదు. స్పీకర్ నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటానని కడియం స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తుండటంతో రాబోయే కొద్ది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడియం శ్రీహరి ధీమా చూస్తుంటే న్యాయపరమైన లోగుసులతోనో లేదా రాజకీయ సమీకరణలతోనో తన పదవిని కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసేవారు. ఏళ్ల తరబడి పిటిషన్లు పెండింగ్లో ఉండేవి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనబడడం లేదు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణీత గడువులోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. తనకిచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.